పర్యటించనున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను ఆయన సందర్శిస్తారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుంటారు. అక్కడ నుంచి లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లె కుర్ట్ R&B బ్రిడ్జ్ను పరిశీలిస్తారు. అలాగే బుడిగడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను, కామారెడ్డి మున్సిపాలిటీలోని దెబ్బతిన్న రోడ్లను, GR కాలనీని కూడా ఆయన సందర్శించనున్నారు. అనంతరం కామారెడ్డి IDOCలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చూసి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ పర్యటనలో నష్టపోయిన ప్రజలకు తక్షణ సహాయంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, ఎన్ని గంటలకి సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి వెళ్లే అవకాశం కనిపిస్తోంది? నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన చేయనున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించున్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపాడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు R&B బ్రిడ్జ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. అంతేకాకుండా బుడిగిడ గ్రామంలోని దెబ్బతిన్న పంట పొలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, GR కాలనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి సందర్శిస్తారు. అదే అనంతరం కామారెడ్డి IDOCలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించున్నారు. అయితే ఈ యొక్క ఇప్పటికే అటు చాలా వరకు కూడా కామారెడ్డి జిల్లా మొత్తంగా కూడా వరద ప్రభావంతో పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. సో చాలా వరకు కూడా రోడ్లన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి. సో అంతేకాకుండా పంట పొలాలు కూడా చాలా వరకు కూడా నష్టపోయిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి జిల్లానే కాకుండా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వరద ప్రభావాల వల్ల ఎంత మేరకు నష్టం జరిగిందన్న దానిపైన ఇప్పటికే అధికారులను అంచనా వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు కొంత వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కేంద్రానికి ఈ యొక్క వరదలకు సంబంధించి ఏ మేరకు నష్టం జరిగిందన్న దానిపైన కేంద్రానికి వివరించడానికి ఢిల్లీకి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి తక్షణ సాయం కింద కామారెడ్డి జిల్లాకు నిధులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుండి. సో అధికారులతో సమీక్ష నిర్వహించిన సమావేశంలో ప్రధానంగా పంటలు ఏ విధంగా ఎంత మేరకు నష్టపోయాయి, అదేవిధంగా రోడ్లు ఎక్కడెక్కడ తెగాయి, అదేవిధంగా బ్రిడ్జులకు సంబంధించి, అదేవిధంగా ఏదైనా అంటే ఇల్లు కూలిపోయినా లేకపోతే ఏదైనా దానిపైన పూర్తిగా ఆరతి అన్నారు. ఎవరైతే ఈ వరద ప్రభావం వల్ల ఇల్లు నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆ పంట పొలాల్లో నష్టపోయిన వారికి ఇప్పటికే అటు ప్రభుత్వం తక్షణ సాయం కింద దాదాపుగా పంట మేరకు నష్టం అంచనా వేసి ఆర్థిక సాయం అందజేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటికే చాలా వరకు కూడా ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో అటు గొర్రెలు కానీ బర్రెలు కానీ ఇట్లా చాలా వరకు కూడా పశువులన్నీ కూడా కొట్టుకుపోయిన నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా ఆయా వారి పశువుల సంఖ్యను బట్టి ఇప్పటికే తక్షణ సాయం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఒక్కొక్కరికి సాయం కింద 50,000 రూపాయలు, ఎవరైనా మృతి చెందిన వారికి దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తీవ్రంగా కామారెడ్డి దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన సందర్శించి అక్కడ తక్షణ సాయం కింద నిధులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క సమీక్షా సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మా నిజామాబాద్ ప్రతినిధి రాజు నడి తెలుసుకున్నారు. రాజు, చెప్పండి, కామారెడ్డి జిల్లాలో ఈ రోజైతే ముఖ్యమంత్రి పర్యటన అయితే ఉన్నది. అయితే ముఖ్యంగా ప్రాణ నష్టం కన్నా ఆస్తి నష్టంతో పాటు పంట నష్టం కూడా ఎక్కువ జరిగిన నేపథ్యంలో తక్షణ సాయం కింద అక్కడున్న వాళ్ళకి సహాయం చేసే అవకాశం కనిపిస్తుందా? ఎస్ భువన్, 100%. ఎందుకంటే కామారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి,
ఇటు 2 నియోజకవర్గాల్లో కూడా పంట నష్టం బాగా ఎక్కువగా జరిగింది. ప్రధానంగా ఎల్లారెడ్డికి సంబంధించి ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా పొంగి పొరలడము, వీటి కింద ఉన్న తాండాల్లో గ్రామాల్లో చాలా పంట నష్టం జరిగింది. భారీగా రోడ్లు R&B రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాజెక్టుల కింద అక్కడ ఉన్న తాండాల్లో మొత్తం పొలాలు మొత్తం కొట్టుకుపోయాయి. దీంతో ప్రధానంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అందుకోసమే ఈ మదన్ మోహన్ అది ఇన్వైట్ చేశారు సీఎం కూడా. అందుకోసమే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ప్రధానంగా ఇప్పుడు యాత్ర సీఎం పర్యటన అయితే కొనసాగనుంది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి డైరెక్ట్ గా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 12 గంటలకు లింగంపేట మండలం కురుదు గ్రామంలో, ఈ గ్రామం ఏంటంటే ఇది నిజాం సాగర్ ఇటు సైడ్ అంతా ఏదైతే పోచారం ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్టు కింద ఎక్కువగా దెబ్బతింది. గ్రామంలో ఉన్న పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామం మొత్తం నష్టపోయారు రైతులు. ప్రధానంగా అధికారులు ఈ గ్రామంలో ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఈ ప్రాంతాన్ని చూపించడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ క్రాప్ విజిట్ కూడా ఉంటుంది. సీఎం డైరెక్ట్ గా డైరెక్ట్ పొలానికి వెళ్లి అక్కడ పంటల్ని పరిశీలించనున్నారు. అలాగే దాని తర్వాత అక్కడ ఆ మండల కేంద్రంలో రోడ్లు దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జ్లు అక్కడ అంతా కూడా దాన్ని పరిశీలిస్తారు. అవకాశం ఉంటే పోచారం ప్రాజెక్ట్ ని కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా అయితే అధికారులు తెలియజేస్తున్నారు. దాని తర్వాత 2 గంటల గట్ల మధ్యాహ్నము ఎక్కువగా ఆస్తి నష్టం జరిగింది కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో. ఆ జిఆర్ కాలనీలో ప్రత్యక్షంగా అక్కడ వెళ్లి ఆ పరిస్థితులను పరిశీలించనున్నారు. అలాగే అక్కడ రోడ్లు కూడా చాలా దెబ్బతిన్నాయి, బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతం అంతా కూడా మట్టితో నిండిపోయింది. ఆ ఇళ్లలోకి మొత్తం వరదలు వచ్చాయి. అసలు కారణం కూడా తెలుసుకునే అవకాశం ఉందట. ఆ సీఎం ప్రత్యక్షంగా అక్కడ వెళ్లి జిఆర్ కాలనీలో దెబ్బతిన్న ఇళ్లను కూడా పరిశీలించనున్నారు. బాధితులతోని మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని తిలకిస్తారు. ఎందుకంటే అంత 2 జిల్లాలు వెళ్ళలేరు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసిన పంట నష్టము, దానికి సంబంధించి బాధితులు వరద బాధితులకు సంబంధించిన ఆ ఫోటోలను ఎగ్జిబిషన్ ని తిలకిస్తారు. దాని తర్వాత 2:30-3 గంటల మధ్యలో పంట నష్టంపై కలెక్టరేట్ లో అధికారులతో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ జిల్లాకు సంబంధించిన అధికారులంతా కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వాస్తవ పరిస్థితులు సీఎం దృష్టికి తీసుకురానున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ కొంత వరదకు సంబంధించి సహాయం అందింది, కాకపోతే అది సరిపోవడం లేదు, ఇంకా ఎక్కువ కావాలని చెప్పి సీఎం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అధికారులందరితో అందరూ కూడా నివేదికలు అక్కడ ఆల్రెడీ ఇప్పటికే నివేదిక అంతా సమర్పించి ఇచ్చేశారు. కాకపోతే నష్టం మాత్రం ఎక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించి తక్షణమే ఆర్థిక సహాయం అందించే పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం పర్యటన పైన రైతులందరూ కూడా ఎంతో గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్నారు. పంటలంతా చేతికొచ్చిన పంట అంతా కూడా కళ్ళ ముందే కొట్టుకుపోయింది. దీంతో రైతుల్లో అయితే కొంత ఆవేదన ఆందోళన అయితే ఉండేది. రైతులకు మాత్రం ఎంతో కొంత ఖచ్చితంగా ఆ సహాయం అందే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి భువన. అలాగే రాజు, ముఖ్యంగా చూసుకుంటే వరద సహాయంతో పాటు పంట నష్టానికి సంబంధించి కూడా కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు కూడా కలవడం జరిగింది. తుమ్మల్ గాని, భట్టి గాని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని కదా. అవును, నిజమే. ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు సహాయం కోరారు. ఇటు అరవింద్ కూడా దానికి సంబంధించి అరవింద్ కూడా కేంద్రాన్ని వరద సహాయం అందించాలని చెప్పి కేంద్రాన్ని కూడా అడిగినట్టు అరవింద్ కూడా తెలియజేశారు. కేంద్రం సహాయం కూడా అందే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొదటైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్జెంట్ గా ఇప్పుడు ప్రస్తుతం వెంటనే సహాయం అందించి, ఎందుకంటే ఇల్లు కూడా చాలా ఇల్లు దెబ్బతిన్నాయి, కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పాత ఇళ్ళన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా ఈ ఆస్తి నష్టం జరిగింది. ఎందుకంటే ఆ నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మంజీరా నది పరివాహక ప్రాంతం, ఇటు పోచారం ప్రవహించే ప్రాంతం అంతా కూడా ఆ గ్రామాల్లోకి ఒకేసారి 10 అడుగుల మేర నీళ్లు రావడము, పాతిళ్ళు ఏవైతే మట్టితో కట్టిన ఇల్లు కావడం, అవన్నీ కొన్ని చాలా ఇల్లు కూలిపోయాయి ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించడమా, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఏదన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా సీఎం పర్యటనలో మాత్రం రైతులు కొంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వరద సాయం తొందరగా అందే అవకాశం కనపడుతున్నట్టుగా తెలుస్తుంది భువన. రైట్, థ్యాంక్ యూ రాజు.